నమస్కారం కృష్ణ కుమార్ గారు. నమస్కారం అండి. రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత హైదరాబాద్‌లో డ్రగ్స్ మీద ఫస్ట్ ఉక్కుపాదం మోపారు. ఎందుకంటే పూర్తిగా యువత ఆహ్, పెడదారిన పడుతున్నారు. ఖచ్చితంగా వీటి మీద ఒక నియంత్రణ ఉండాలని జెప్పేసి ఆయన అధికారులకి స్ట్రిక్ట్ వార్నింగ్ ఇవ్వటం కూడా జరిగింది. మనం చూసాం గూడా. సో, ఇప్పుడు రీసెంట్‌గా ఆయన ఇంకో నిర్ణయం ఏం తీసుకున్నారంటే సినిమా బిగినింగ్‌లో మనకి ఆహ్, ఈ క్యాప్షన్స్ వస్తాయి. ఏది డ్రగ్స్ వాడొద్దనో లేకపోతే సిగరెట్ సిగరెట్ ఆరోగ్యానికి హానికరం ఆరోగ్యానికి అని. హానికరం అని. ఇప్పుడు బయట ఒకటి రిలీజ్ చేస్తే ఎలా ఉంటది? న్యూస్ రీల్ లాగా. దానిలాగా. లేదా ఆ ఇంకొక ఏరియా రకరకాల వేరియస్ ప్లాట్‌ఫార్మ్స్ ఉన్నాయి. సో, గవర్నమెంట్‌కి సంబంధించినవి కూడా ఉన్నాయి. అది ఒక ఫెమిలియర్స్ ఆల్రెడీ ఇండస్ట్రీకి సంబంధించిన టాప్ పొజిషన్‌లో ఉన్న వాళ్ళ ప్రొఫైల్స్‌లో నుంచి గనక చెప్తే, ఏం అభిమానుల్లో ఉన్నవాళ్ళు వాళ్ళలో ఉన్న మార్పు రాకుండా ఉంటదా? అని జెప్పేసి ఆయన పిలుపునివ్వటం. అట్లానే టికెట్ రేట్లు గూడా. ఒకవేళ మీరు సహకరిస్తే మేము గూడా గవర్నమెంట్ సహకరిస్తుంది మీకు. ఒక విన్ విన్ సిట్యుయేషన్ లాగా ఉందాం అని జెప్పేసి పిలుపునిచ్చినప్పుడు చిరంజీవి గారు స్పందించారు. మీరు ఆ బయట చూసినట్టున్నారు మీరు. అలాగే మోహన్ బాబు గారు కూడా స్పందించారండి. ఆయన కూడా ముందుకొచ్చారు. ముందుకు. ఇట్లా ప్రతి ఒక్కళ్ళు బిగ్ ప్రొఫైల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ప్రభుత్వానికి సహకరించి ముఖ్యంగా ఈ మహమ్మారిని అంటే యువత ముఖ్యంగా దీని నుంచి బయటికి రావాలని కోరుకుంటున్నారు. ఆ విధంగానే అందరం కూడా కృషి చేయాలని ఒక పాజిటివ్ వే. దీనిపైన మీకెలా అనిపిస్తుంది? చాలా బాగుందండి. హ్మ్. మంచి నిర్ణయం. హ్మ్. ఆయన డ్రగ్స్‌కి వ్యతిరేకంగా నేను ఉక్కుపాదం మోపుతాను. ఈ ఈ సమాజ శ్రేయస్సు కోసం నేను ఆలోచిస్తున్నాను. యువత కోసం ఆలోచిస్తున్నాను అని చెప్పి ఆయన చెప్పటం చాలా స్వాగతించాల్సిన విషయం. హ్మ్. ఒకప్పుడు కేసీఆర్ ఎట్లయితే పేకాట క్లబ్బుల గురించి ఒక ఆహ్, మొండి ఆహ్, ఉక్కు సంకల్పం అంటారు దాన్ని. అది తీసుకున్నాడో, ఈ రోజుకి ఆయన ఆహ్, ఆఖరి రోజు వరకు ఆ విషయంలో రాజీ పడలా. చాలామంది చెప్పారు. హ్మ్. అందరూ ఎళ్లి ఆంధ్రాకెళ్ళి పేకాటలాడుకుంటున్నారు. బెంగుళూరెళ్ళి పేకాటలాడుకుంటున్నారు. మనకి వచ్చే ఆదాయం అంతా పోతుంది. అది ఇది అని చెప్పినా గానీ, నో వే అని జెప్పేశాడు. అట్లాగే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు గూడా అదే బాటలోకి వచ్చారు. ఇది ఆహ్వానించదగ్గ విషయం. మనం ఇందులో ఇది 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 కరెక్ట్ కాదు అని ఎవ్వడు అనలేడు. అవును. ఎ అందుకని ఆయన కరెక్ట్‌గా హ్మ్. మాట్లాడారు. దీనికి అయితే ఆ! దీనికి ఆయన చేసిన ఆలోచన ఏంటి అంటే, ప్రభుత్వం తరఫు నుంచి నేను చెప్పటం కంటే కూడా ఎవరైతే ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఉంటారో, ఇప్పుడు సినిమా యాక్టర్లు పెద్ద ఇన్‌ఫ్లుయెన్సర్స్ అండి. అవును. ఇప్పుడు యూట్యూబర్స్ వాళ్ళు వీళ్ళు చాలామంది ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఉన్నారు గానీ, వాళ్ళందరిని మించిన ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఎవరంటే సినిమా వాళ్ళే. సెలబ్రిటీస్. సెలబ్రిటీసు. వాళ్ళ ద్వారా చెప్పిస్తే బావుంటది అని చెప్పి మరి వాళ్ళ ద్వారా యాడ్లు ఎంతెంత డబ్బులు ఎండార్స్‌మెంట్‌లు ఎంత చేస్తున్నారు. ఇప్పుడు క్రికెట్ స్టార్‌లు గావచ్చు, ఇంకొకళ్ళు గావచ్చు చెప్తున్నారు. హ్మ్. చెప్తున్నప్పుడు ఈ సినిమా యాక్టర్‌లని మనం ఎందుకు వాడుకోకూడదు అనే ఆలోచన వచ్చింది. వచ్చి ఆయన పిలుపునివ్వగానే మీకు నేను సినిమా టికెట్ల రేట్లు పెంచుకుంటానంటే నేను ఓకే. మీరు షూటింగులు చేసుకుంటానంటే పర్మిషన్స్‌కి ఓకే. కానీ ఒకటే కండిషన్ ఏంటి? నాకు మీరు డ్రగ్స్‌కి వ్యతిరేకంగా మీరు యాడ్లు చెయ్యాలి అని ఆయన చెప్పారు. చెప్తే దానికి చాలా ప్రొయాక్టివ్‌గా చిరంజీవి గారు రావటం, ఇప్పుడు మోహన్ బాబు గారు రావటం చూసాం మనం. అవును. అయితే ఇంకా కొంతమంది కూడా వస్తారు. ఎక్కడికి పోరు. వెంకటేష్ గారు కావచ్చు, నాగార్జున గారు కావచ్చు, బాలకృష్ణ గారు కావచ్చు అందరూ వస్తారు. అందరూ చేయాల్సిందే ఇది. చేస్తే ఆహ్, మనకి ఇవాళ సమాజంలో అండి ఆహ్, ఒక భద్రమైన పరిస్థితిలో ఉన్న వాళ్ళ సంగతి చెప్పలేం గానీ, ఇవాళ చాలా అభద్రతలో సమాజం ఉంది. చాలా దారుణమైన పరిస్థితులున్నాయి బయట. ఒక్క డ్రగ్స్ అనే కాదండి, గంజాయి గురించి కూడా మాట్లాడారు. గంజాయిని గూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. ఎట్లా అంటే, డబ్బు తక్కువ ఖర్చుతోటి, డబ్బులు తక్కువున్నప్పటికీ కూడా ఒక ఆదాయ వర్గం వరకు గంజాయి వాడుతున్నారు. ఆ ఆదాయ వర్గం దాటిన తరువాత మద్యం వాడుతున్నారు. అది కూడా దాటిన తర్వాత డ్రగ్స్ వాడుతున్నారు. డ్రగ్స్ అందరూ వాడలేరు కానీ, ఈ డ్రగ్స్ సరఫరా చేసే ప్రాసెస్‌లో చాలామంది యువత ఆహ్, భాగం పంచుకుంటున్నారు. ఇప్పుడు డ్రగ్స్ తీసుకున్న ఒక సెలబ్రిటీ జైలుకెళ్ళిన వాళ్ళని చూపెట్టండి మీరు. కానీ డ్రగ్స్ సరఫరాలో పట్టుబడ్డ మిడిల్ మ్యాన్స్ ఎంతమంది జైల్లో ఉన్నారో మీరు చూడండి. మీకు ఇంకేం అక్కర్లా. హ్మ్. ఈ డ్రగ్స్ తీసుకునే వాళ్ళు దొరకట్లా. ఎవరైతే వాడుతున్నారో వాళ్ళు దొరకట్లా. కానీ హ్మ్. సరఫరా చేసేవాళ్ళు దొరుకుతున్నారు. నాకు వాళ్ళ మీద ఏం ప్రేమ లేదు. ఇప్పుడు అనిత గారు ఆ!
నిన్న అదేగా స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ, దగ్గర దగ్గర ఆ జైలు కెపాసిటీ 800 మంది అయితే 2000 మంది ఉన్నారంట. అవును వాళ్ళంతా చిన్న చిన్న కుర్రోళ్ళు. అవును ఏది 5000కి 10,000కి 10,000కి. ప్యాకెట్ సరఫరా చేస్తారంట. ఇప్పుడు అలాంటి వాళ్ళు హైదరాబాద్లో లేరు అనుకుంటున్నారా మీరు? ఎక్కడ కూడా ఉంటారు. ఉన్నారు. ఆ, ఉండి వీళ్ళు వీళ్ళు చేస్తుంది ఏంటి అంటే అతి చౌకగా గంజాయి 10 రూపాయల్లో, 50 రూపాయల్లో, 100 రూపాయల్లో గంజాయి దొరుకుతుంది. ఎవరైనా సరే ఒక్క 500 రూపాయలు పని చేసుకుంటే 100 రూపాయలు గంజాయికి పెట్టుకుంటే, 100 రూపాయలు మందుకో దేనికో పెట్టుకుంటే బిర్యానీ తినేసేసి ఆవారాగా తిరిగే కుర్రాళ్ళు ఇవాళ మీరు ఎక్కడ వెతికితే అక్కడ ఉన్నారు. మీరు కావాలంటే మెట్రో స్టేషన్స్, రైల్వే స్టేషన్స్ దగ్గర వీళ్ళు బాగా దొరుకుతారు. పెద్ద పెద్ద పార్కుల్లో ఈ ర్యాక్ పిక్కర్స్, ఇప్పుడు కాగితాలు ఏరుకునేవాళ్ళు. ఓకే ఓకే. వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఆఖరికి వాళ్ళు మనం ఏదైనా చెరుపుతాం చూడండి, దాన్ని ఏంటంటారు, వైట్నర్స్, వైట్నర్ పీల్చే వాళ్ళు ఉన్నారు. వైట్నర్ పీలిస్తే కూడా మత్తు వస్తుంది. అది డ్రగ్. అది వైట్నర్ అంటే మనం మామూలుగా మన ఇళ్లలో వాడేది. ఓకే. ఏదైనా ఒకటి రాంగ్ రాసినప్పుడు దాన్ని చెరపటానికి వైట్నర్ పెడతాం దాని మీద. ఆ వైట్నర్ ఇప్పుడు పెన్నులు ఎక్కువ వాడుతున్నాం, మనం కలర్ పెన్స్ వాడుతున్నాము. వైట్నర్ ఉంటది, వైట్నర్ ఇంత ద్రావణం ఉంటది, వైట్ కలర్ లో ఉంటది. దాన్ని పీలిస్తే కూడా మత్తు వచ్చేస్తుంది. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, ఒక బన్ను కొనుక్కుంటారు, ఒక అరటిపండు కొనుక్కుంటారు. వాళ్ళ అన్నం తినే డబ్బులు ఉండవు వాళ్ళ దగ్గర. ఇది పేదరికంలో నుంచి వచ్చేదే. డబ్బులు ఉన్నవాడు ఎవడు వైట్నర్ ఎందుకు పిలుస్తాడు? గంజాయి పిలుస్తాడు. ఇంకొంచెం డబ్బులుంటే మందు తాగుతాడు, ఇంకా డబ్బులుంటే డ్రగ్స్ తీసుకుంటాడు. ఇప్పుడు ఇలాంటి అలవాట్లకి, పేదరికానికి ఒక క్లాస్ వరకు సంబంధం ఉంది. అది దాటిన తర్వాత విదేశీ మద్యమో, స్వదేశీ మద్యమో, మద్యం, ఆ తర్వాత డ్రగ్స్. మనం ఈ కింద స్థాయి వాళ్ళని కనుక మనం తీసుకున్నాము అంటే వాళ్ళకి చదువు ఉండదు, తప్పు ఒప్పు తెలీదు, చట్టం తెలీదు, పైగా సొసైటీలో పేరు ప్రఖ్యాతుల గురించి వాళ్ళకి పెద్ద పట్టదు. తల్లిదండ్రులు, సామాజిక హోదాలు అవన్నీ కూడా ఏం పట్టవు. వాళ్ళు ఆవారాగా గ్యాంగులుగా హైదరాబాద్లో ఉన్నారు. ఇలాంటి గ్యాంగ్ ఒకటి మొన్న దాదాపు ఒక 8 నెలల నుంచి 6 నెలల నుంచి ఒక 13 ఏళ్ల అమ్మాయిని అత్యాచారం చేస్తూ ఉన్నారు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. ఇదంతా గ్యాంగు. వాళ్ళు గంజాయి తీసుకుంటున్నారు, ఆ అమ్మాయికి గంజాయి ఇస్తున్నారు. ఇప్పుడు ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది. ఈ 10 మందిని లోపలేశారు, కేసు పెట్టారు. ఈ 10 మందిలో కొంతమంది మైనర్లు ఉన్నారు, కొంతమంది మేజర్లు ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ అమ్మాయి గాంధీ హాస్పిటల్లో ఉంది. 13 ఏళ్ల అమ్మాయి, 5 నెలల ప్రెగ్నెన్సీ. మైనర్ గర్ల్కి ఎవరికైనా సరే ప్రెగ్నెన్సీ తీయాలి అంటే కోర్టు పర్మిషన్ కంపల్సరీ కావాలి. దానికోసం కోర్టులో కేసేసి మా మహిళా సంఘాల వాళ్ళు, మా లాయర్ ఒక ఉన్నారు వసుదా అని, ఆవిడ కేసేసి ఇవాళ ఆర్డర్స్ వచ్చినాయి, టెర్మినేషన్ చేయొచ్చు అని చెప్పి. అయితే ఇక్కడ దుస్థితి ఏంటంటే అండి, ఇప్పుడు ఈ అమ్మాయి ఎవరైతే ప్రెగ్నెంట్ అయిన అమ్మాయి ఉందో, ఈ అమ్మాయి సామాజిక పరిస్థితి, ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో ఆ 10 మంది ఆర్థిక పరిస్థితి కూడా అదే. ఈ గంజాయి వల్ల పేదవాళ్ళని పీక్కు తినేటట్లు, పేదవాళ్ళ మీదనే అత్యాచారాలు చేసేటట్లు, దారుణాలు చేసేటట్లు, హత్యలు చేసేటట్లు అవుతుంది. మీకు అర్థమవుతుందా? అసలు నేర ప్రవృత్తి ఇలా పెరిగిపోయిన తర్వాత ఎవరి కన్ను, ఎవరి వేలుతో వాళ్ళ కన్నునే పొడిచేటట్లు ఇక్కడ బలైపోయింది ఎవరు? ఆ అమ్మాయి. ఆ అమ్మాయి సామాజిక వర్గం ఏంటి, ఆ అమ్మాయి సామాజిక పరిస్థితి ఏంటి, సమాజంలో అమ్మాయి హోదా ఏంటి, పరిస్థితి ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ హోదా ఏంటి. ఇప్పుడు ఈ 10 మంది పిల్లలు జైలుకి వెళ్ళారు కదా, జైల్లో వీళ్ళు ఏమైనా సంస్కరించబడి వస్తారా? ఇంకా నేర్చుకుని వస్తారు. ఇంతకంటే ముదురులు ఉంటారు జైల్లో, నేర్చుకుని వస్తారు. బయటకు వచ్చిన తర్వాత ఈ జైలు స్నేహాలు కొనసాగుతాయి. ఆ లోపల ఉన్నోళ్ళు బయటకు వస్తారు, వాళ్ళు కలుస్తారు. ఇంకాస్త సమాజంలో సంఘ విద్రోహ శక్తులుగా మారటానికి అవకాశం ఉంది. అందుకే గంజాయిని అరికట్టాలి ఖచ్చితంగా. ఇవాళ ఈ ప్రభుత్వం యొక్క మొదటి ప్రాధాన్యం ఏంటి అంటే గనక ఈ డ్రగ్స్ గురించి ఎలా చెప్పారో గంజాయి గురించి కూడా అట్లాగే చెప్పాలి. మరి అసలు మనం ఇంకొకటి కూడా కన్వీనియంట్గా మర్చిపోకూడదుగా. అసలు ఈ గాలి తరహాలో పిల్లలు ఎందుకు తిరుగుతున్నారు అంటే, ఇప్పుడు ఒక మైనర్ బాలుడు ఎక్కడ ఉండాలి? ఉంటే బడిలో ఉండాలి. మేజర్ యువకుడు ఎక్కడ ఉండాలి? 18 ఇయర్స్ దాటిన యువకుడు ఎక్కడ ఉండాలి? ఉంటే కాలేజీలో ఉండాలి, లేదంటే పనిలో ఉండాలి. వాడి కాలేజీకి వెళ్ళే పరిస్థితి లేదు, పని దొరికే పరిస్థితి లేదు.
ఆవారాగా తిరుగుతున్నాడు. ఆవారా వాళ్ళకి ఏంటి కావాలి? తల్లిదండ్రులను పీడించి కాస్త కూస్త డబ్బులు తీసుకోవాలి. ఎప్పుడన్నా ఒక రోజు పని చేస్తే డబ్బులొస్తాయి. ఆ డబ్బులతోటి ఈ పైగా ఈళ్ళెవ్వరికీ ఫోన్ లేదు అని అనుకోకండి. వీళ్ళందరికీ స్మార్ట్ ఫోన్లున్నాయి. హ్మ్. అది ఏం తల్లిదండ్రులు పీడించి స్మార్ట్ ఫోన్లు కొంటారు. ఆ తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి ఏంటి అంటే, ఈళ్ళు పేపర్లు ఏరుకునేవాళ్ళు, చెత్త ఎత్తేవాళ్ళు, లేకపోతే ఉద్యోగాలు చేసేవాళ్ళు. బిలో మిడిల్ క్లాస్. బిలో కాదండి. బిలో పావర్టీ లైన్. ఓకే. ఓకే. ఆ! ఆళ్ళే. హ్మ్. ఇలాంటి పనులు మీరు కావాలంటే మీరు జైలుకెళ్తే కూడా దొరుకుతారు ఇట్లాంటి వాళ్ళు. వాళ్ళతో హ్మ్. ఇంటర్వ్యూలు చేయాలా. ఆళ్ళని అసలు వాళ్ళు ఇలా ఎందుకు అవుతున్నారో మనం చూడకోకుండా, వాళ్ళ కేస్ స్టడీలు చేయకోకుండా, వాళ్ళని గురించి మనం తెలుసుకోకుండా, వాళ్ళ నేర ప్రవృత్తికి కారణాలేంటో తెలుసుకోకుండా ఈ నేరాలను అరికట్టడం జరగదండి. ఇప్పుడు మీరు చూడండి, కేవలం ఇప్పుడు మీరన్న ఈ వ్యక్తులు ఏదైతే సొసైటీలో ఈ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో హ్మ్. వీళ్ళంతా కేవలం ఓటింగ్ కోసమే పనికొస్తున్నారు వీళ్ళకి. అంతే. రాజకీయ నాయకులు. రాజకీయ నాయకులకు ఇప్పుడు ఓటేయటానికి. లాస్ట్ చూసినట్టయితే 5 సంవత్సరాలు ఎన్ని పట్టుబడ్డాయండి? ఒకటండి, ఆ. ఇప్పుడు మీరు నేను ఎంత మాట్లాడుకున్నా మనం గంజాయిని అరికట్టగలమా? మన వల్ల అవుతుందా? అంతే కదా. వాళ్ళకి ఉద్యోగాలు ఉద్యోగ కల్పన చేయగలమా? ఏదైనా గవర్నమెంట్ చేయగలదు గవర్నమెంట్ కానీ చేయాల్సిందే. అంతే కదండి. అందుకే ఇప్పుడు గవర్నమెంట్ మీదనే ఆ. ఉన్నది. అంతే. ఇప్పుడు ఆంధ్రాలో గంజాయి గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాము? ఎంటైర్ వరల్డ్ సరఫరా అవుతుంది. వరల్డ్ సరఫరా అవుతుంది. ఆ. ఇప్పుడు మీకు ఇంకొక క్లాసిక్ ఎగ్జాంపుల్, అరకు పాడేరులో ఎందుకు వైఎస్ఆర్ పార్టీ గెలిచింది, మిగతా చోట్లంతా ఓడిపోయి? రెగ్యులర్ గా ఎప్పుడు ఇప్పుడు పాత సంగతి వదిలేయండి. వాళ్ళకి వచ్చింది 11 సీట్లే. ఆ 11 సీట్లలో 2 సీట్లు అరకు పాడేరు ఉన్నాయి. వాళ్ళకి ఏంటంటే వీళ్ళు లైసెన్స్ ఇచ్చేశారు. మీ ఇష్టం, మీ మీద కేసులు ఉండవు, మీ మీద విచారణలు ఉండవు, ఏమీ ఉండవని. అక్కడ ప్రజలు కూడా దానికి అలవాటు పడిపోయారు. అలవాటు పడిపోయి అమ్మో ఇంకో ప్రభుత్వం వచ్చింది అంటే, మారింది అంటే గనక మనకి ఈ వ్యాపారం లేకపోతే ఎట్లా, ఈ పంటలు వేసుకోకపోతే ఎట్లా, గంజాయి పండించు, ఇది తప్ప ఒప్ప ఏమవుతుంది? ప్రతి ఇంట్లో నుంచి ఒకళ్ళని వాళ్ళు త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నారు అప్పుడప్పుడు జైలుకి వెళ్ళడానికి. మీకు ధూళిపేట వెళ్తే కనుక గుడుంబ ఉంటుంది కదా, గుడుంబ నిషేధం కదా, కానీ గుడుంబ ఎక్కడ దొరుకుద్దో గుడుంబ తాగే వాళ్ళకి తెలుసు. ఒకప్పుడు ఈ నానక్రామగూడలో ఆ ఊరంతా గుడుంబానే. ఆ ఊరంతా గుడుంబ అయితే ఆ ఊర్లో పరిస్థితి ఎలా ఉండేదంటే, ఇది ఒక 25 సంవత్సరాల క్రితం సంగతి, 20 సంవత్సరాల క్రితం సంగతి. గుడుంబ అమ్ముతున్నారు అని చెప్పి వాళ్ళని తీసుకొచ్చి జైల్లో పెట్టారు, పోలీస్ స్టేషన్లో పెట్టారనుకోండి. 24 గంటలకు మించి కోర్టులో ప్రొడ్యూస్ చేయకుండా ఉంచుకోవటానికి లేదు. వాళ్ళకి తిండి పెట్టలేక వచ్చేవాళ్ళు పోలీసు వాళ్ళు. ఇంటి దగ్గర నుంచి వచ్చి వాళ్ళు ఎవరన్నా ఏమన్నా బెయిల్కి ఎవరన్నా తీసుకురండి గ్యారంటీ కంటే, మాకేంటి సంబంధం లేదు, ఉంచుకోండి 2 రోజులు అంటే. అంత మొండికేసిన చట్టం అంటే భయం లేదు వాళ్ళకి, కోర్టు అంటే భయం లేదు, పోలీస్ స్టేషన్కి వెళ్తే తప్పు అనుకోరు. కానీ వాళ్ళ వృత్తి మట్టుకు గుడుంబానే. అంటే వాళ్ళకి ఇంకోటి చేత కాదు, అదే కరెక్ట్ అనుకుంటున్నారు వాళ్ళు. వాళ్ళు ఏమనుకుంటారంటే, మనమే అది తప్పని మనం ఇంత మాట్లాడుకుంటున్నాం, గొంతులు చించుకుంటున్నాం, కానీ అది మా వృత్తి, మాకు అదే చేతవ్వు. ఇవాళ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అంత వచ్చి ఆ ఏరియా అంత బంగారం పండుతుంది కాబట్టి సరిపోయింది. కానీ ఈ హైటెక్ సిటీ ఇవన్నీ కనుక రాకపోయి ఉంటే ఆ ఏరియాలో ఎప్పటికీ గుడుంబానే. ఆ రాళ్ల మధ్యలో గుడుంబాలు కాస్తా ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చి అలా చేశాడు. అంటే నేను ఎందుకు అంటున్నానంటే, కొంత తెలియనితనం, మొండితనం, మూర్ఖత్వం, మాకు ఇదే తెలుసు, మేము చేసేది కరెక్టు అనే తత్వం వాళ్ళని జనజీవన స్రవంతిలోకి తీసుకురావాలి. అడవుల్లోంచి నక్సలైట్లను ఎట్లయితే జనజీవన స్రవంతిలోకి తీసుకొచ్చారో, ఈ నాగరిక సమాజంలో కూడా జనజీవన స్రవంతిలో లేని మనుషులు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఎందుకు అలా ఉన్నారు అంటే, వాళ్ళకి ఇంకో పని చేత కాదు, ఇది తప్పని తెలియదంటే అసలు తెలియదని కాదండి, అంటే ఇక అంతకంటే వాళ్ళకి మార్గాంతరం లేదు. పైగా రేపటి గురించి ఆశ లేదు. ఇప్పుడు మీ పిల్లలో నా పిల్లలో అనుకోండి, వీళ్ళకి ఏం ఆశ ఉంటుంది? వీళ్ళు మంచి కాన్వెంట్ స్కూల్కి వెళ్తారు, మన తల్లిదండ్రులు మన మీద ఎంత ఆశ పెట్టుకున్నారనే ఒక భయం ఒక మూల ఉంటుంది. లేదు, ఎవరినన్నా చూసి మేము ఇలా అవ్వాలి, డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి, అది అవ్వాలి, ఇది అవ్వాలని ఒక ఆశ వాళ్ళని ముందుకు నడిపిస్తూ ఉంటుంది. ఏముండదు, పేదరికం, కటికి పేదరికం, దానిలో వాళ్ళకి ఏమి ఆశ లేదు. వీళ్ళకి ఎడ్యుకేషన్ మెయిన్ అది మొత్తం అండి. గత 10 సంవత్సరాల కాలంలో హైదరాబాదు చుట్టుపక్కల
ముఖ్యంగా పెద్ద పెద్ద కొన్ని పబ్లిక్ స్కూల్లో డ్రగ్ డ్రగ్స్ నడుస్తున్నాయి. అది డబ్బులున్న వాళ్ళ సంగతి అండి అది. మనం ఎంతసేపు మనం మాట్లాడుకునేది ఇది ఏంటి కూడా వాళ్ళకి శాపమే కదండి, డబ్బులు ఉన్న వాళ్ళకి. డబ్బులుంటాం కూడా ఒక శాపమే, ఒక పరిమితిని మించి. పరిమితిని మించి డబ్బులుండి డబ్బులుంటాం కూడా పిల్లల్ని మానిటర్ చేయకుండా కొన్ని లక్షల ఫీజులు కడుతున్నావులే అనుకుంటున్నారు, కానీ వాళ్ళు ఏదన్నా డ్రగ్ అలవాటు. ఇంకోటి పక్కన వాళ్ళ పిల్లలు భవిష్యత్తు నాశనమే కాదు, ఎవరి పిల్లలైనా, చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా. ఇప్పుడు ఆ డ్రగ్స్ అనేది ఎట్లా ఉంటుందంటే అదొక ఉత్సుకత, ఏం చేయాలి అని. ఎంత ఇప్పుడు టైం పట్టుద్దండి బయట రావడానికి చిన్న పిల్లలు అయితే? ఎందుకండి 3 నెలలు చాలు. రిహాబిటేషన్స్ సెంటర్స్ 3 ఉన్నాయి, నెలలు చాలండి. 3 నెలల్లో బయటకు 3 వచ్చేస్తారు. నెలల్లో వాళ్ళని రిహాబిలిటేషన్ లో పెట్టి వాళ్ళకి విత్డ్రాయల్ సిమ్టమ్స్ అవి వస్తే వాటిని మేనేజ్ చేసి వాళ్ళకి కొంచెం కౌన్సిలింగ్ ఇచ్చి ఇదంతా చేస్తే తగ్గుతుంది. కానీ కొంతమంది ఏం చేస్తున్నారు, అందం పెరుగుతుందనో, ఇప్పుడు కొంతమంది సినిమా యాక్టర్లు డ్రగ్స్ తీసుకుంటారు. వాళ్ళు తీసుకోవడానికి కారణం ఏంటంటే మనం ఎప్పుడు యంగ్గా ఉండాలి అని అనుకోవటము, అలా అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అందుకే ఇప్పుడు ఏంటి చెయ్యాలి అంటే, పిల్లి మెడలో గంట కట్టాడు ఎవరు, రేవంత్ రెడ్డి గారు. ఈ గంటని మోగేటట్లు కట్టాలి, ఒట్టి గంట కాదు, ఇది మోగాలి, ఎప్పుడు మోగుతూనే ఉండాలి. పైగా ఇంకోటి, మనకి నిర్భయ ఫండ్ ఉంది మన దేశంలో. నిర్భయ ఘట్టం జరిగిన తర్వాత జస్టిస్ వర్మ కమిషను కొన్ని రికమెండేషన్స్ ఇచ్చింది. ఏంటంటే అసలు ఈ దేశంలో యువత ఇలా ఎందుకున్నారు, ఇలా అత్యాచారాలు చెయ్యాలని ఎందుకు అనుకుంటున్నారు, వీళ్ళకి ఒక స్త్రీని చూడగానే వీళ్ళకి ఒక సెక్స్ సింబల్ లాగా అనిపిస్తుంది, వీళ్ళకి సంతోషాన్ని ఇచ్చే ఒక వస్తువులాగా ఫీల్ అవుతున్నారు, ఆ అభిప్రాయం ఉండటం వల్లే వాళ్ళు అలా చేస్తున్నారు అని చెప్పి ఆయన జెండర్ని చాలా బాగా విశ్లేషించి జెండర్ సెన్సిటివిటీని, జెండర్ డిస్క్రిమినేషన్ని తగ్గేటట్లుగా, సెన్సిటివిటీ ఏమో పెరగాలి, డిస్క్రిమినేషన్ ఏమో తగ్గాలి అని చెప్పి ఆయన అవన్నీ రాసి, మీరు అత్యాచారము అంటే పాత రోజుల్లాగా అత్యాచారం అనుకోవద్దండి, ఒక మహిళని 30 సెకండ్ల పాటు తేరిపార చూస్తే కూడా దాన్ని నేరంగా పరిగణించాలి అని ఆయన రికమెండేషన్ ఇచ్చారు. అంటే ఎంత మైన్యూట్గా వెళ్ళారో చూడండి. ఒక స్త్రీని వెంబడించిన, దూషించిన, ఆమెని ఇబ్బందికరంగా ఆమెతో మాట్లాడాలని చూసిన, వెంబడించిన, బట్టలు విప్పమని అడిగిన, ఏదైనా సరే 354 ABCD అని చెప్పి వర్ణించి నిర్భయ యాక్ట్ ఆయన నిర్వచించారు. నిర్వచించి ఫండ్ పెట్టండి, ఈ ఫండ్ని మీరు దేనికి వాడాలి అంటే చిన్నప్పటి నుంచినే అవగాహన పెంచేలాగా ఉండాలి వాళ్ళకి. ఒక స్త్రీ అంటే గౌరవించమని కూడా చెప్పలేదు ఆయన, గౌరవించమని అని చెప్పటం కూడా ఒక దొంగ మాటే నా దృష్టిలో. సమానంగా చూడాలి. ఇప్పుడు సమానం ఉన్న చోట వాళ్ళు నాకంటే తక్కువ అనే ఫీలింగ్ ఉండదు కదా. సమానం. ఇప్పుడు ఎవరికి పోటీ కాదు. నేను ఎట్లా ఒక పురుషుడినో ఆమె కూడా ఒక స్త్రీ, ఆమె నేను ఎలా మనిషినో ఆమె కూడా మనిషే అనే తత్వాన్ని పెంచాలి. అప్పుడు మాత్రమే మన దేశంలో అత్యాచారాలు ఆగుతాయి. ఇప్పుడు నిర్భయ ఘటనలో పట్టుబడిన వాడిని ఇంటర్వ్యూ చేస్తే వాడు ఏమన్నాడు, అసలు 9ంటికి అమ్మాయికి ఏం పని, అర్ధరాత్రి రోడ్డు మీద మిఠాయి కనిపించింది తిన్నాం అంటే ఒక మహిళని వాడు మిఠాయితో పోల్చాడు. అంటే వాడి మైండ్ సెట్ అట్లాగే ఉంది. ఇది మారాలి అని చెప్పారు. ఇది మారనంత వరకు అత్యాచారాలు ఆగవని చెప్పారు. నిర్భయ ఫండ్ ఉంది మన దేశంలో, కానీ దాన్ని ఇతర కార్యక్రమాలకి ప్రతి సంవత్సరం బడ్జెట్లో నిర్భయ ఫండ్ చూపిస్తున్నారు. ఈ అంశాలకు మట్టుకు వాడట్లా డబ్బుని. అందుకే ఈ దేశంలో పరిస్థితి ఎలా ఉంది, మహిళల పరిస్థితి ఎలా ఉంది. సో వీళ్ళు ఇద్దరు హీరోలు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఒక ఇద్దరు హీరోలు కదిలారు. అంటే మనము అసలు ఇంత ఈ అత్యాచారాలు వీటన్నిటి గురించి మనం ఎందుకు ఇప్పుడు మాట్లాడుతున్నాం అంటే, భయంకరమైన విషయాలు ఎందుకు మాట్లాడుతున్నాం అంటే ఇవన్నీ కూడా ఈ గంజాయి డ్రగ్స్ చుట్టూ తిరుగుతున్నాయి, ఈ టెక్నాలజీ చుట్టూ తిరుగుతున్నాయి. ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అవుతారు, 4 రోజులు కలిసి తిరుగుతారు, 5వ రోజు ఆమెకు ప్రెగ్నెన్సీ వస్తుంది, వీడు మొహం చాటేస్తాడు. పైగా ఏం చేస్తున్నాడు, దీన్ని వీడియో తీస్తున్నాడు, నువ్వు ఎవరికైనా చెప్పావంటే చూపిస్తా అంటున్నాడు. లేదు అంటే అదే వీడియో వాడి ఫ్రెండ్కి ఒకటికి ఇచ్చి పంపించి, అదిగో అమ్మాయి దగ్గరికి వెళ్ళి చూపించు, నువ్వేం చేయమంటే అది చేస్తా అని చెప్తున్నాడు. ఇవన్నీ చేయడానికి, ఈ తప్పు ఒప్పు అనేది అర్థం చేసుకోవటానికి
యువకులు వెనకబడిపోవటానికి కారణం ఏంటి అంటే ఆ విచక్షణ జ్ఞానం కోల్పోవటానికి ఈ మత్తు మందులు. ఓకే. అందుకే మనం గంజాయి మీద కూడా ఆయన ఇంత శ్రద్ధ పెట్టాలి, డ్రగ్స్ మీదే కాదు అదేలేండి. గంజాయి మీద కూడా పెట్టాలి. ఈ 13 ఏళ్ల పిల్లలు ఆమ్, గంజాయి తీసుకుంటున్నారు అంటే ఇంకా అంతకంటే తక్కువ వాళ్ళు కూడా ఉన్నారేమో నాకు తెలియదు. నాకు తెలిసేది 13 ఏళ్ల పిల్లలకి నేను కౌన్సిలింగ్ ఇచ్చా గంజాయి తీసుకునేదానికి. గంజాయి చాక్లెట్లు అమ్ముతున్నారు స్కూళ్ళ దగ్గర. చాక్లెట్లు, గంజాయి చాక్లెట్లు తినేస్తారు అవి. తినేస్తారు, మొత్తం వచ్చేస్తుంది వాళ్ళకి. స్కూల్ స్థాయి నుంచి ఇవాళ మనం ప్రక్షాళన మొదలెట్టాలండి. అసలు వీళ్ళని ఏం చేసినా పాపం లేదు. ఓకే, ఎనీవే మన హీరోలు ఇలా కదులుతూ అందరు కలిసి ఇది ఒక రకంగా సామాజిక బాధ్యత. కరెక్ట్. సామాజిక బాధ్యతగా వీళ్ళని ఆ విషయంలో రేవంత్ రెడ్డి గారు లింక్ చేయటం నాకు చాలా నచ్చింది. సామాజిక బాధ్యతగా ఫీల్ కావాలి. అక్కడ కూడా ఏపీలో అసలు ఇంకా ఎక్కువ అండి. ఇంకా ఇప్పుడు గవర్నమెంట్ మారాక 100 రోజుల్లో ఆమె చెప్పింది కదా, తాట తీస్తానన్నది కదా, తాట తీయాల్సిందే. అవును, అంతే. పెద్ద కష్టం కాదండి. ఎక్కడ పండుతుంది, ఎవరు సరఫరా చేస్తున్నారు, ఈ లింక్ కట్ చేశారనుకోండి. అసలు మన దరిద్రం ఏంటంటే ఈ సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్న వాళ్ళ నాయకులుగా ఎంచుకోవటమే మన బాధ. అసలు అది కూడా కాదు, మళ్ళీ ఇలాంటివి చాప కింద నీరులాగా మళ్ళీ వీళ్ళందరూ ఒకటే. మళ్ళీ వీళ్ళంతా కలుస్తారు. ఓకే. వ్యాపారాల దగ్గర కలుస్తారు. లేకపోతే ఇంత 3 పువ్వులు 6 కాయలు ఎట్లా అవుతుంది? దీంట్లో ఒక ఫారెస్ట్ అధికారుల దగ్గర నుంచి, పోలీసుల దగ్గర నుంచి, రాజకీయ నాయకుల దగ్గర నుంచి, ఎంఆర్ఓల దగ్గర నుంచి అందరూ దీనిలో భాగస్వాములే. లేకపోతే నేను చెప్పిన ఈ 5-6 మంది ఇంతంత ధనవంతులు ఎట్లా అవుతున్నారండి? వాళ్ళ పిల్లలు కూడా రేపు అదే పరిస్థితి వస్తుంది కదండి. వస్తుంది, కానీ వాళ్ళు చక్కగా ఫారెన్ పంపించేసుకుంటారుగా. ఏముంది, ఫారెన్ లో కూడా ఉంటదిగా పాపం. కర్మ సిద్ధాంతం ఆడికి వారిగా దరిద్రం, కర్మ రిటర్న్స్ అంటారు. అంతే కదండి. చిన్నపిల్లలు అభంశుభం వాళ్ళకి ఆ డ్రగ్స్ అనేది వాళ్ళు రేపటి భవిష్యత్తుకి సంపద అండి, సంపద దేశానికి. అసలు వాళ్ళని ఆ విధంగా చూడటల్లా. వాళ్ళు రేపటి పౌరులు అనే దాన్ని తీసేసి జవహర్లాల్ నెహ్రూ నేటి బాలలే రేపటి పౌరులు అన్నారు, కానీ వీళ్ళు నేటి బాలలే రేపటి ఓటర్లు. ఏది డ్రగ్ ఎడిట్ ఓటర్లు. బాగుంది. థ్యాంక్ యూ.